తుంబురుడు హిందూ పురాణాల ప్రకారం ఒక గంధర్వుడు. అతను సంగీతంలో గొప్ప ప్రతిభ గలవాడుగా, విష్ణువుకు భక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. తుంబురుడు నారదుడితో కలిసి సంగీతంలో గురువులుగా పరిగణించబడతాడు. తుంబురుడి గురించి మరికొన్ని వివరాలు. సంగీతజ్ఞుడు. తుంబురుడు గొప్ప వీణవాది. అతని వీణానాదం అమృతంలా ఉంటుందని చెబుతారు. అందుకే వీణానాదానికి తుంబురుడు పర్యాయపదంగా కూడా ఉపయోగించబడుతుంది. విష్ణుభక్తుడు. తుంబురుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. నారదుడితో కలిసి. తుంబురుడు నారదుడితో కలిసి సంగీతంలో గురువులుగా, దేవతల సంగీత కచేరీల్లో పాల్గొనేవాడుగా ప్రసిద్ధి పొందాడు. శ్రీవేంకటాచల మహాత్మ్యంలో. శ్రీవేంకటాచల మహాత్మ్యంలో తుంబురుడి గురించి ఒక కథ ఉంది. అందులో అతడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి, గోనతీర్థంలో స్నానం చేసి వెంకటేశుడిని అర్చించి వైకుంఠాన్ని పొందాడు. మరొక కథ. మరికొన్ని పురాణాల ప్రకారం తుంబురుడు, నారదుడు, శివుడి డమరుక నాదం నుండి సంగీతం ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడానికి ఒక పోటీలో పాల్గొన్నారు. అందులో తుంబురుడు విజేతగా నిలిచాడు. తుంబురుడి గురించి సాధారణంగా తుంబురుడు గంధర్వులలో అగ్రగామిగా, దేవతల సంగీత కచేరీల్లో పాల్గొనేవాడిగా, విష్ణువుకి గొప్ప భక్తుడిగా హిందూ పురాణాలలో ప్రసిద్ధి పొందాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.